రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి కామన్ మ్యాన్ కావచ్చు, రైతు సోదరులందరికీ కావచ్చు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నేను చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ వచ్చేసరికి యాక్చువల్ గా ప్రతి పురుగు మందు కంపెనీ ఎంప్లాయీస్ అందరికి, ప్రతి పురుగు మందు కంపెనీ వాళ్ళకి సంబంధించి బడ్జెట్ మీటింగ్ అని ఒకటి జరుగుతూ ఉంటది. సంవత్సరం చివర ఒకటి బడ్జెట్ మీటింగ్, అంటే రాబోయే సంవత్సరానికి ఎంత టార్గెట్ చేయాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఒకటి మీటింగ్ అనేది జరుగుతూ ఉంటది. సో దానికి సంబంధించి మా కేబీ బయో ఆర్గానిక్స్ కంపెనీ కూడా పిలిపేయడం జరిగింది బడ్జెట్ మీటింగ్. అయితే ఈ రోజు నేను వచ్చేసరికి పిడుగురాళ్ళ నుంచి మహారాష్ట్ర స్టేటు పూణే రీజను, అదేవిధంగా ఫల్టాను, సతారా జిల్లాకు సంబంధించిన ఏరియాకి వెళ్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జి వచ్చేసరికి ఏందా అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి బోర్డర్ బ్రిడ్జి ఇది. అంటే కృష్ణా రివర్, ఇది నాగార్జున సాగర్ సంబంధించి పొందుగోల బ్రిడ్జి అంటారు దీన్ని. చూడండి, వ్యూ కూడా బాగున్నది. సో ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయింది. డివైడ్ అయిన తర్వాత ఈ బ్రిడ్జియే ప్రతీక సింబల్. అవతలు చూస్తేనేమో తెలంగాణ కనపడిద్ది, యువతలు చూస్తేనేమో ఆంధ్ర కనపడిద్ది. బట్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అందరూ కలిసి ఉన్నాం కాబట్టి వేరియేషన్ అనేది పెద్దగా అనిపించదు. కాకపోతే కొంతమంది బయట స్టేట్ ఇతర స్టేట్లో అనుకుంటారు ఆంధ్ర అది ఇది తెలంగాణ అని. సో చూస్తూ ఉండండి, మన జర్నీ ఇలా సాగుతూ ఉన్నది. ఇప్పుడు మనం వచ్చేసరికి తెలంగాణలోకి మనం ఎంటర్ అయ్యాము. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నారని చాలామంది డౌట్ రావచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తికి మధుర జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో నా జీవితంలో కూడా ట్రావెల్ లైఫ్ అనేది చాలా ఉన్నది, బట్ అన్నీ నేను చేయలేకపోయాను. బట్ ఇప్పుడు కొంచెం అలవాటు, ఈ వీడియోలు చేయడం అలవాటు అయిన తర్వాత నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇవన్నీ నా తీపి జ్ఞాపకాలుగా ఉంటాయని నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. సో నా తీపి జ్ఞాపకాలు మీరు కూడా చూస్తారని మనసారా ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది ప్రజెంట్ ఏప్రిల్ మంత్లో ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే వరి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, లాస్ట్ దశలో ఉంది. ఒక 100 రోజుల నుంచి 110 రోజుల దశలో ఉంది. అదేవిధంగా మనం పిడుగురాళ్ళ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ప్రజెంట్ మనం కార్లో ట్రావెల్ చేస్తున్నాం. పిడుగురాళ్ళ నుంచి హైదరాబాద్ దాకా కార్లో వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మేజర్గా 3 టోల్ గేట్లు వస్తాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో దాచపల్లి దగ్గర ఒక టోల్ గేట్ వస్తుంది, దాంతోపాటు తెలంగాణలో నల్గొండ దగ్గర ఒకటి వస్తుంది, అదేవిధంగా హైదరాబాద్ ఎంట్రన్స్లో పతంగి టోల్ గేట్ అని ఒకటి వస్తుంది. మొత్తం 3 టోల్ గేట్లు వస్తాయి. అయితే రోడ్డు కూడా బాగున్నది. 2 స్టేట్ గవర్నమెంట్లు ఈ స్టేట్ హైవే వరకు, స్టేట్ హైవే విషయంలో బాగున్నది. కానీ మనం టోల్ కడుతున్నాం కాబట్టి రోడ్డు మెయింటెనెన్స్ కూడా బాగున్నది, ఇబ్బంది ఏం లేదు. అదే అంటుంటాం, డబ్బు పోయినా కానీ క్వాలిటీగా మంచిగా ఉంటే పర్లేదు. కొన్నిసార్లు ఏం జరిగింది అంటే డబ్బు పోతుంటది, క్వాలిటీ ఉండదు, క్వాంటిటీ కూడా ఉండదు. సో మనం డబ్బు పోగొట్టుకున్నా కానీ క్వాలిటీ కోరుకోవాలి, క్వాలిటీ రావాలి, చెయ్యాలి. అదే విధంగా అందరూ ఈ బ్రిడ్జి వచ్చేసరికి నార్కెట్పల్లి. ఇది హైదరాబాద్ నుంచి విజయవాడకి స్ట్రైట్ హైవే. ఇప్పుడు పిడుగురాల నుంచి వచ్చే హైవే ఏదైతుందో అది స్టేట్ హైవే, దాంట్లో కలిసిద్ది. ఏది విజయవాడ హైవేలో కలిసిద్ది. ఎక్కడంటే నార్కెట్పల్లి దగ్గర. అదిగో ఇక్కడ కలుస్తుంది, మీరు చూడండి ఇక్కడ కలుస్తుంది. సో ఇటువంటి మార్జిన్స్ దగ్గర ఎవరైనా జర్నీ చేసేవాళ్ళు ఇటువంటి మార్జిన్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసి ట్రావెల్ చేయండి. ఎందుకంటే హైవే కాబట్టి వెహికల్స్ చాలా ఫాస్ట్ గా వస్తుంటాయి. సో జాగ్రత్తగా చూసి సిగ్నల్ వేసుకొని ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి మనం హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ నుంచి మనకి డబుల్ డెక్కన్ బస్సు బుక్ చేశారు. ఎక్కడికంటే పూణేకి బుక్ చేశారు డబుల్ డెక్కన్ బస్సు. ఇదంతా వచ్చేసరికి హైదరాబాద్ సిటీ. చూడండి, హైదరాబాద్ మహానగరం అంటారు. నిజంగానే మహానగరం. పెరుగుతూనే ఉంది కానీ ఇయర్ టు ఇయర్ డెవలప్ అవుతూనే ఉంది కానీ తరిగేది ఏమి ఉండదు. చాలా మంది బతుకుదేరు హైదరాబాద్ లో జరుగుతూ ఉన్నది. సో నిజంగా చాలా గ్రేట్. మన తెలుగు స్టేట్లకి హైదరాబాద్ అనేది ఉండడం చాలా అంటే చాలా గొప్ప విషయం. ఇంత సిటీ, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళు బతుకుతున్నారు హైదరాబాద్ ని బేస్ చేసుకుని.
ఇప్పుడు వచ్చేసరికి పికప్ వ్యాన్ నుంచి మనం డబుల్ డెక్కన్ బస్సు అనేది ఎక్కడం జరిగింది. అందుకే చూడండి కెమెరా కూడా హైట్ పెరిగింది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనం డబుల్ డెక్కన్ బస్సులు ట్రావెల్ చేస్తున్నాం. డబుల్ డెక్కన్ అంటే ఏముండదండి, కింద సీట్ ఉంటుంది, సీట్ పైన ఇంకొక సీట్ ఉంటుంది, దాన్నే డబుల్ డెక్కన్ అంటారు. హైట్ ఎక్కువ ఉంటుంది బస్సు. బట్ బస్ డ్రైవర్లు కూడా జాగ్రత్తగా తోలాలి. చూడండి బస్సు లోపల ఎలా ఉన్నది అనేది. మంచి ఫెసిలిటీలు ఇస్తారు, అదేవిధంగా డబ్బులు కూడా మరిన్ని తీసుకుంటారు. డబ్బులు తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది. ఇది వచ్చేసరికి ముంబై హైవే అండి. హైదరాబాద్ చివర్లో ఉంటుంది ముంబై పూణే వెళ్ళే హైవే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ట్రాఫిక్ ఉన్నది, ఎందుకంటే అక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టు ఉన్నది. సో అందరూ జాగ్రత్తగా వెహికల్స్ డ్రైవ్ చేయండి. అది చిన్న వెహికల్ అయినా పెద్ద వెహికల్ అయినా ఏదైనా జర్నీ అనేది లైఫ్, ప్రతి మనిషికి జీవితం అనేది ఒక్కటే ఉంటుంది. సో జాగ్రత్తగా కేర్ఫుల్ గా లీడ్ చేయాలి. దాంట్లో కూడా ట్రావెల్ విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రావెల్ విషయం చాలా జాగ్రత్తగా చూస్ చేయాలి. ఇక్కడ దాకా మన జర్నీ ఇలా జరిగింది. సో నైట్ అయిపోయింది, ఇప్పుడు తెల్లారుతుంది. ఎర్లీ మార్నింగ్ మనం ప్రజెంట్ నియర్ బై పూణేకి దగ్గరలో ఉన్నాం. చూడండి అన్ని అంటే ఖాళీ ల్యాండ్లు, మొత్తం అడవి టైప్ ఉన్నది. పూణే ఎంట్రన్స్ లో ఉన్నాం మనం ప్రజెంట్. అదే విధంగా జర్నీలో కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే పొద్దున జర్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి అనే ప్రతి ఒక్కరికి ఎక్కువ నిద్ర ఏ టైంలో అవుతుంది అంటే పొద్దున్న టైంలోనే అవుతుంది. బద్ధకం కూడా ఎక్కువ అప్పుడే ఉంటుంది. ఆ టైంలో నిద్ర ఎక్కువ రావడం వల్ల మన జర్నీ చేసేటప్పుడు ఎక్కువ యాక్సిడెంట్లు చూడండి. పొద్దున్న జరిగే యాక్సిడెంట్లు చాలా సివియర్గా జరుగుతుంటాయి. లారీ వాళ్ళు కావచ్చు, బస్సు వాళ్ళు కావచ్చు, కార్లు కావచ్చు. జస్ట్ అలా ఓవరకట్లా పాటుగా కన్ను రెప్ప మూసి తెరిచేలోపు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. పొద్దున్న జర్నీ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. సో పొద్దున్న జర్నీ చాలా కేర్ఫుల్గా చేయండి. దయచేసి వీలైతే పొద్దున్న జర్నీ ఆపడమే బెటరు. మనం పూణే వచ్చేసాం. పూణే తర్వాత మళ్ళీ అక్కడ బస్ దిగిన తర్వాత పికప్ వ్యాన్ వచ్చేది. అది వచ్చేసరికి మనల్ని ఇప్పుడు ఫల్టాన్ తీసుకెళ్తా ఉంటుంది. అయితే ఈ దారి మధ్యలో విలేజెస్ అనేవి ఎలా ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి విలేజెస్ ఏం లేదండి, స్టేట్ టు స్టేట్ భాష మారిద్ది, లాంగ్వేజ్ మారిద్ది, మనిషి యొక్క లైఫ్ స్టైల్ కొంచెం మారితే మారొచ్చేమో కానీ మిగతా అన్నీ అలానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఉల్లిగడ్డలు, దాంతోపాటు చెరుకు, దాంతోపాటు మొక్కజొన్న ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇదిగో మీరు చూడండి మొక్కజొన్న, ఇది సీడ్ కంపెనీలకు సంబంధించి. దాంతోపాటు చెరుకు అనేది ఎక్కువ కనపడుతుంటుంది. ఇవి వచ్చేసరికి ఏమో ఉల్లిగడ్డ బెడ్లు, ఇవి ఈ పంటలే ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఈ ఏరియాలో. ఇది సతారా జిల్లాకి సంబంధించిన ఏరియా. ఎక్కువ ఇక్కడ ఈ పంటలే వండుతూ ఉంటాయి. ఇది వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఫల్టాన్లో ప్రొవైడ్ చేసినటువంటి రూము. ఏ మాట కామాట రూమ్ మటుకు సూపర్ ఉన్నదండి, మంచిగా ప్రొవైడ్ చేశారు. ఏదైనా కేబీలో అంటే చాలా మంది జాబ్ చేసిన వాళ్ళు, కేబీలో జాబ్ చేసిన వాళ్ళు అంటుంటారు కానీ ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం. బట్ నాకు నచ్చింది ఏంటంటే క్వాలిటీ విషయంలో రాజీ పడరు. అది రూమ్స్ ప్రొవైడ్ కానీ, మనిషిని చూసుకోవడంలో కానీ, అది ప్రొడక్ట్ల విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో అయితే రాజీ పడరు. సరే రిమైనింగ్ విషయాలు అంటారు, అవి ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఉంటాయి. అంత పెద్ద దేవుడికైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ అంటే అందరికి న్యాయం చేయలేరు. దేవుడైనా, సీఎం అయినా, ఇంకొకళ్ళైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. బట్ ఏంటంటే క్వాలిటీ విషయంలో మటుకు రాజీ పడరు. ఏ మాట కామాట ఖర్చు బాగా పెడతారు, అలానే చూసుకుంటారు, అదే విధంగా అలానే ప్రెజర్ పెడతారు, అది కామనే. ఇది వచ్చేసరికి హోటల్ నుంచి మళ్ళీ కంపెనీ క్యాంపస్కి వెళ్ళడానికి ఇక్కడ వెహికల్. ఇది వచ్చేసరికి అలాగా మీరు చూడండి లవ్ ఫల్టాన్ అని రాస్తున్నది హోటల్ దగ్గర. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వ్యాను. ఇప్పటికి ఎన్ని మారాం, అక్కడ నుంచి కార్ వేసుకొని వచ్చాము, ఆ నుంచి మళ్ళీ పికప్ వ్యాన్ ఎక్కి బస్ ఎక్కాము, మళ్ళీ బస్ దిగి మళ్ళీ పికప్ వ్యాన్ నుంచి మళ్ళీ ఫల్టాన్ వచ్చాము, మళ్ళీ ఫల్టాన్లో మళ్ళీ బస్ ఎక్కాము, మళ్ళీ ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్తున్నాం. ఇన్ని వెహికల్స్ మారాము. సో ఫైనల్గా క్యాంపస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది ఫల్టాన్ అనే ఏరియా. ఇది తాలూకా ఐ థింక్ మున్సిపాలిటీకి సంబంధించింది, మున్సిపాలిటీ కింద వస్తుంది. ఇది పెద్ద ఊరే. ఇది కూడా అన్ని షోరూమ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. మధ్య మధ్యలో మీరు బోర్డులు చూడండి. కేబీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి గెలాక్సీ బ్యాంక్ ఉన్నది, అదేవిధంగా 100x ఆయుర్వేద ఉన్నది, అదేవిధంగా కేబీ బయో ఆర్గానిక్స్ ఉన్నది, అదేవిధంగా కేబీ ఎక్స్పోర్ట్స్ ఉన్నది.
సో న్యూ ఏజ్ అగ్రి ఇన్నోవేషన్స్. సో కేబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మొత్తం 6 రకాల కంపెనీలు ఉంటాయి. సో ఇది వచ్చేసరికి ఒక విలేజ్ చివర ఉంటుంది క్యాంపస్, 36 ఎకరాలలో ఉంటుంది. కేబీ ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ చుట్టూ చూసినా కానీ అయ్యే పంటలు, ఆడికి పోయినా కానీ ఆ చెరుకు అయ్యే ఉంటాయి. ఇదిగో క్యాంపస్లోకి ఎంటర్ అయ్యాము. బయట బోర్డు వచ్చిందిగా కేబీ ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. సో కంపెనీ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యామండి. యాక్చువల్గా ఏంటంటే మీటింగ్ జరిగేటప్పుడు ఫోన్లు అలో ఉండదు. అదేవిధంగా మేము హోస్ట్ చేసేటప్పుడు ఫోన్లు అనేది అలో చేయరు. కాబట్టి నేను వీడియోలు తీయలేకపోయాను. కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాను. ఆ ఫోటోలను ప్రజెంట్ చేస్తారు. దానితో పాటు ఏంటంటే ఈవినింగ్ పూట డిన్నర్ చేసేటప్పుడు ఫోన్ అలో ఉన్నది కాబట్టి డిన్నర్ వీడియో తీశాను. ఈ డిన్నర్ ఇలా అరేంజ్ చేశారు చూడండి. మా మేడం అండి హాయ్ చెప్పింది. మీరు చూడండి లోపల పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇంకా మొత్తం ఇదిగో చూడండి లుక్ బ్యాక్, రీఫోకస్, రీస్టార్ట్ అని 2025కి సెట్ చేశారు. ఇది వచ్చేసరికి ఈవినింగ్ డిన్నర్. సో డిన్నర్ టైంలో ఇలా అరేంజ్ చేశారు మొత్తం సెట్టింగ్ అంతా. క్యాంపస్ మటు మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది, ఏ మాటకు ఆ మాట. వర్క్ కూడా అలానే ఉంటుంది అనుకోండి. దాని తర్వాత మీటింగ్ అయిపోయిందండి. 3 days మీటింగ్ అయిపోయిన తర్వాత ఇది రిటర్న్ బ్యాక్లో ఈ ట్రావెల్స్ బుక్ చేశారు. ట్రావెల్ బస్సు కూడా చూడండి. సో ఫైనల్గా అయితే బడ్జెట్ మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఇప్పటి వరకు ఓపికగా నా వీడియోని వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ గోపిరెడ్డి. బాయ్.